హలో నమస్తే. మనం ఫస్ట్ లో రవ్వులు పట్టుడు మొదలు పెట్టిందే ఇక్కడికి రవ్వులు పడడానికి రాక మస్తు రోజులు అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి గిక్కడనే పడుతున్నా. నాకు నచ్చిన ది బెస్ట్ ప్లేస్ అంటే ఇదే. ఇక్కడికి మస్తు రోజుల తర్వాత రవ్వులు పడడానికి మన గాలాలు పట్టుకొని వస్తున్నాం. మా ఇక్కడ చేపలకు వస్తుంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అత్తగారింటి నుండి అమ్మగారింటికి వస్తుంటే సంబరం అవుతుందో కాదో తెలియదు కానీ మాకైతే ఇక్కడికి వస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది. ఇక సరే గానీ మొన్నటి పడ్డ వర్షాలకు కరెంట్ వైర్లు కూడా కింది కొంగినాయి. కానీ వీటికి కరెంట్ కనెక్షన్ అయితే కట్ అయిపోయింది. మా ఇక చూడరి మొత్తం ఎంత మురుకులు ఉన్నాయో నీళ్లు. ఇదే బాయిలో నీళ్లు తగ్గినప్పుడు చేపలు మొత్తం పైకి తేలినాయి. అప్పుడు 3 కొండల గాలాలతో పిండి లేకుండా చేపల దవడలకేసి కొట్టినాం. గదే వీడియో మీరు కూడా చూసిర్రు. ఇప్పుడు కూడా గదే ప్లేస్ కి వచ్చినాం. ఈ ప్లేస్ లో మొత్తం నీళ్లు నిండిపోయినాయి. ఇక్కడ ఉన్న నీళ్లు మొత్తం మురుకులు ఉన్నాయి. ఇదే మురుకు నీళ్లకు రవ్వులు పడవని చాలా మంది గాలాలు కూడా ఎత్తలేరు. నాకు తెలిసి ఇక్కడ రవ్వులు పట్టాలంటే మనతోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇవాళ మనకు చేపలు పడాలి కానీ తెల్లారి ఇంటికాడ ఒక్కరు కూడా ఉండరు. అందరు కలిసి పిండి కలుపుకొని గిక్కనే కూర్చుంటారు. ఇక సరే కానీ మా బావ చేపలు పడతాడు. నేను మీకు చూపిస్తా చూడర్రి. మామ అసలే వరదలకు కొత్త చేపలు వచ్చినాయి. ఇక మన క్లాస్ కు కొత్తగా వచ్చిన చేపలకు తవుడు అలవాటు ఉందో లేదో ఇక వీటిని కూడా మన పాత చేపల లెక్క తయారు చేయాలి. మామ మీకు కూడా రవ్వులు బాగా పడాలంటే మనం తెచ్చుకున్న తవుట్లో నీళ్లు బాగా కలుపుకొని 3 సార్లు కట్టమైసం ఒక ముక్కి మనం గాలం ఎక్కడెత్తామో అక్కడ వేసినాం అనుకో పొట్టు పడతాయి. మామ ఉందా పోయిందే చిక్కన్ లేదు పోయిందా బా పోయింది త్రిబుల్ కాగదు ఉందా పోయిందా పోయింది బాయా ఇలా గుడ్డ పేరు దక్కింది షాపే పడదు పైకి. మా తవుడు జల్లంగా బెండు మిట్కరిస్తూనే ఉంది. చేప కూడా పొద్దుగాలను వచ్చి పాఠాలు నేర్చుకుంటుంది అనుకున్నాం. బెండు గట్టిగానే మిట్కరిస్తుందని మా బావ గాలను పట్టుకొని ఒక్కటి సప్పరియంగానే చేప కూడా ముందుగానే ఎక్కడో పాఠం నేర్చుకొని వచ్చినట్టుంది. మా ఒక్కటే తను అవతల పడ్డది గుడ్డపేగు పంపించింది. ఇప్పుడు 3 కొండల గాలానికి చేప తప్పించుకొని పోయిందని సింగిల్ కొండి 7 నెంబర్ గాలం పెడుతుండు. ఇక పాఠాలు ఇప్పుడు నేర్పిస్తా రావే నా రవ్వ. అసలే సింగిల్ కొండి గాలం ఇక నువ్వు పోయే సవాలే లేదు. ఇప్పుడు కొసమూతికి తగిలినా బయటపడుతూ ఇప్పుడు చూసుకుందాం దా. అసలే మా బావ కూడా జర మంట మీద ఉన్నాడు. గోళీ తయారు చేయను. ఉందా పోయిందా ఉంది బా పోయింది 2 తీసుకుందా. ఎందుకు పోయింది అసలు భలే పెద్దది బా. అవును పోయింది 2 కిలోలు దాకా ఉంటుంది. కంపకు తట్టింది. ఏమైందో అర్థం కావట్లే కానీ చేపలు తప్పించుకొని పోతున్నాయి. మాట కూడా బయటకు వెళ్తారేమో. అసలు త్రిబుల్ కొండి గాలానికి పోయింది, సింగిల్ కొండి గాలానికి కూడా ఉసిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే ఫస్ట్ అంటే దేవునికి విడిచిపెట్టినాం అనుకో. సెకండ్ ఎందుకు పోయింది మా అది చెరుతు కట్టినందుకు పోయిందా ఏంది? ఇప్పుడు చెరుతు లేదేం లేదు. ఇప్పుడు చూసుకున్నాం దా. అందుకని లోతు తగ్గించింది. ఇంకా ఎక్కే నిదిరా చిక్క ఉందిరా అనుకోరా. చిక్క అనుకో ఇంకోటి అన్న. ఓ నాయన బొమ్మ వచ్చింది బా. చిక్క అనుకోరా చేసి. ఓ నాయన
అనుకో అనుకో ఉందా పోయిందా పోతుంది అయితే ఉందా పోయిందే ఉంది అందుకోరా చేసి అది లేకుండా ఏం కదా పెట్టరా ఓ మూతికి వస్తే ఉందిరా దానికి వస్తే ఉంది బాగా ఎక్కువ లేపాకే వైర్ పట్టుకో ఎక్కువ లేపక అమ్మా వచ్చింది లేప్ నైస్ అమ్మా అమ్మ ఆహా కానీ ఇలా మస్తు ఇబ్బంది అవుతుంది రాడు పొడుగుంది నీకు 9 ఫీట్ రాడు పక్క ఇలా అసలు తక్షణం తగ్గించుకోవాలి అమ్మ అది అలా పడ్డది అసలు అమ్మ అల్ల కొల్లాలని చేసింది కానీ దాన్ని కొస్స చూసినా ఆ మూతి కొස්සకు దిగింది బాయా అవుపడుతూనే ఉంది ఆల్రెడీ ఓ అది గల్లకు బిందిందే డైరెక్ట్ గల్లు ఇరికింది గర్భైంది అది ఓకే రాడు గల్లు ఇరికింది చక్కగా పోయి మా అమ్మ సక్సెస్ఫుల్గా బాయా ఆ బెండ్ చూసినావు ఆ లోపలికి ఎట్టపోయిందో మునిగింది చా వీడు చిక్కం వల్ల ఏరా అంటే చదువుతాను వినరాల్లా కంబైకి ఎంత ఫోర్ ఇస్ గుడ్ అది పోతుంది అనిపిస్తుంది మూతి దీని తర్వాత చూపించిన లోపలికి ఫస్ట్ తర్వాత చిన్న అది గుండె 100 కొడతాను తెలుసు అది చిక్కున పడ్డదాక ఇక్కడ వస్తుందా వణుకు అది కామన్ అది డైరెక్ట్ లోపల ముంచింది అసలు బెండ్ కూడా అవపడతలేదు మా ఎప్పుడైనా సరే రవ్వ మిట్కరిస్తుంది కానీ ఇప్పుడు బడ్డ చేప మాత్రం డైరెక్ట్ ముంచింది బెండుని పాపం బిడ్డ ఎంత ఆకలి మీద ఉందో అది గుంజుడుకు బెండును కూడా తింటదేమో అనిపించింది నాకైతే ఇక సరే కానీ ఇక్కడ ఉన్న చేపలు 2 రోజుల నుంచి చూస్తున్నా ఇటురుకుడు అటురుకుడు ఇటెగురుడు అటెగురుడు ఓర్ నాయన ఇక 2 రోజుల నుంచి తింజెక్కడికి ఇప్పుడు ఉరుకొస్తున్నాయి పిండేయంగానే మా ఇక సరే కానీ గాలానికి చేప పడంగానే కుండలో పెట్టినట్టు అనిపిస్తుంది ఎడు మెసాలు రావట్లే అందుకే ఇప్పుడు ప్లేస్ మారుతున్నాం మనం ఎక్కడికి చేపలు పోయినా తప్పకుండా ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి నేను మస్తారా చెప్తూనే ఉంటా ఎక్కడైతే గాలం వేయాలో గడ తౌడు చల్లుతూనే ఉండాలి ఇక గట్ల దూరం తిరిగే చేప కూడా తౌడు దగ్గరికి వచ్చి బొరుతుంది ఇక నువ్వు గాలానికి పిండి కూర్చేయి ఎందుకు పడతావు సుత్తా గా నీళ్ళలో ఉన్న చేపకు దాన చల్లవైతివి చేపలు పడాలనే ఇట్లయితే ఎట్లా మా నీతోని త్రీ హుక్కు చూసింది గట్టి గుంజింది అది చా తింపోయి ఫోర్స్ ఎక్కువైందా లేకపోతే ఏంది అదే సింగిలే పక్క కానీ ఇప్పుడు లేదుగా సింగిల్ లేదా మామకి ఇప్పుడు గాలం వేసిన దగ్గర కంపు ఉంది చేప పోయి కంపలిపుతుందని గట్టి గుంజిండి 3 కొండల గాలం ఊసొచ్చింది అయితే ఇక్కడ 3 కొండల గాలానికి ఎక్కువ మిట్కరిస్తున్నాయి సరే ఇప్పుడు మళ్ళా చూద్దాం
చిన్న 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 పోతాను భయం అవుతాను కానీ చూడతాడు అమ్మ పట్టే ఓ అమ్మ ఇది వేరే లేవు గజ్జు అంటాను అసలు అమ్మ అబ్బా పడుతుంది అసలు ఇప్పుడు పోయావు వీడికి వచ్చినాక దన్న గుంజుడు అవుతుంది ఆగం ఆగం ఇటు వస్తాను ఈ లొల్లి ఎక్కడెక్కడ ఎక్కడలా పట్టాలి మరి కాలం వంగిపోయింది సైడ్ ఎట్లా దిగినట్టుగా పోయేదానికి మంచిదే నీ ఇష్టం తిరుగుతూనే ఉన్నాడా మిసులుతాను మంచిగా పోయిందారా మషిన్ పాస్ అయితే అది ఏడావుతుంది ఈ పోటుడు అయిపోతుంది పోయాల ఖచ్చితంగా వచ్చింది అనుకున్నా ఇది కూడా బయటపడదు అనుకున్నా తోడు ముద్దలు పాన పని చేస్తానే కానీ ఉందా చూసింది దేవుడు దేవుడు రావాలి మామూలు కాదు పడబెడదాన్ని గట్టి దిగిందానే అందుకే పోలే బామ్మ మామూలుగా పంట పండింది ఎదిగి పోగాలి మామూలు పొలం లేదేనా ఆయన పెట్టే పట్టుకో జాగ్రత్త పోయినావా బలం ఇది పోయితే టర్ర ఉంది ఇప్పుడు కాదు బాయ్ ఇదే చూసింది అసలు ఇది రెండో పీసు ఇది చూసింది ఆగమాగం చేస్తుంది ఇది ఏమైంది ఇది పైకి పైకి వెళ్ళేసింది ఇది ఊసి ఇచ్చింది అసలు సీలే స్పీడ్ బాగానే ఉంది దీనికి దెబ్బకి ఇది చూసింది ఎంత ఉంటుంది బా ఇది
4 పైన ఉంటుందా 5 ఉంటుందా? పల్లీలు కాకుండా మట్టి పోయింది అది. సెట్ అవుతున్నావు ఇది అయ్యే, సెట్ కాకపోతే సింగిల్ అయ్యి మొత్తం తాడు మొత్తం లూజ్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. షేక్ అవుతుంది. మన కూడా వస్తుంది మరి. సింగిల్కి అయితే జర ధైర్యం ఉంటుంది. రెండు పోయినా 2 వచ్చినాయి. ఏడా ఇడానా? అవునవును. సింగిల్ లుక్ ఇంతసేపు అయింది, ట్రిపుల్ లుక్కే పడుతుంది అయింది. చిన్న చిన్న కంప కూర్చుంటే జాగ్రత్త. నైస్. ఎట్ట దిగింది పర్ఫెక్ట్ దిగింది సింగిల్ లుక్. చూసుకుంటుంది మన కూర్చుకున్నాలే. దిగిందా? బా ఎట్టి పరిస్థితుల్లో ఆడబెట్టదు చెయ్యి అసలు మూతి కాడ. కూర్చుకొని ఇటు చేరింది. మీ డైరెక్ట్ ఇదాకా చేరింది కానీ పొరపాటులేదు. మెసలు రాకుండా బాబా వంట మంతా నాలుగు సిమ్మ అని 3 పడ్డాయి మా ఎంత రావాలి? 2 చిల్లలు ఉంటాయి అనుకుంటా. ఇక్కడ పెద్దగా ఉంటుంది కానీ మిగతా 2 ఉంటాయి. మాకు ఇప్పుడు ఒక ఆయన వచ్చిండు చూసిర్రా, మనకు వరుసకు పెదనాన్న అవుతాడు వలలు పెడుతుండు. ఇక్కడ చేపలకైతే కరెంటు పెట్టేటోళ్ళు కరెంటు పెడతారు, వలలకు పట్టేటోళ్ళు వలలకు పడతారు. ఇక రెండింటికి తెప్పించుకున్నాయి అంటే మనయేమో. మనకి ఇప్పుడు బాయిలు 1 పడ్డది, ఇక్కడ 3 పడ్డాయి. కానీ ఈ చేపలు ఏడికెళ్ళి వచ్చినాయో అర్థం కావట్లే, కానీ ఏమో గుంజుడు గుంజుతున్నాయేమో. కానీ ఇక్కడ ఉన్న చేపలకు ఒక్కొక్కటి జీడిపప్పు బాదం పప్పు పెట్టి మేపినట్టే ఉన్నాయి. మనకు ఫస్ట్ రోజు వచ్చినందుకు జబ్బరస్ పడ్డాయి. మన వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.